జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. రెహమత్ నగర్లోని ఎస్పీఆర్ గ్రౌండ్లో ఇవాళ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు అయితే అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ ప్రచార బృందాల పనితీరు, రోడ్ షోలు, రోజువారీ ప్రచార షెడ్యూల్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ రహమత్ నగర్ లోని ఎస్పీఆర్ గ్రౌండ్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కానున్నారు. ప్రచార షెడ్యూల్ తదితర అంశాలపై అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పరిశీలించారు. అనంతరం అన్ని డివిజన్ల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంతో బీఆర్ఎస్ పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. అభ్యర్థిని ముందుగానే ప్రకటించి తమ సంసిద్ధతను చాటుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు పక్కా కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీలో అత్యున్నత న్యాయస్థానం కీలక సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణ, ఇతర ప్రచార కార్యక్రమాలపై కేటీఆర్ పార్టీ నేతలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలను ఎండగడుతున్నారు. ప్రజలంతా కారుగుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపినాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరిస్తున్నారు. అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఉంటుందని తేల్చి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రానున్న ఎన్నికలకు ముందే పార్టీ బలాన్ని, ఏకత్వాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేటీఆర్ తన కార్యాచరణతో పార్టీని అగ్రస్థాయిలో నడిపిస్తూ ఉప ఎన్నికలో విజయ పరంపర కొనసాగించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమావేశాల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ప్రచారాన్ని టాప్ గేర్లో ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది.